శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు యోగించడం వల్ల బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ కూడా టాప్ లెవెల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలన్న కోరుకుంటే ఈ సమయంలో ట్రై చేస్తే మీరు అనుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళగలుగుతారు. అది కూడా హై ప్యాకేజీతో వెళ్ళగలుగుతారు. సమాజంలో కూడా టాప్ పొజిషన్ లో పేరు వస్తుంది. సమాజంలో బాగా పేరు, డబ్బు, పరపతి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ పలుకుబడి వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలా సమాజంలో మీరు కూడా మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. 10వ స్థానంలో సూర్యుడి వల్ల గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే 100% ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 10వ స్థానంలో రవి ఉండటం వల్ల 10వ స్థానం ప్రధానంగా వృత్తి స్థానం కాబట్టి ఈ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళ కెరీర్ పరంగా ఒకేసారి 10 మెట్లు ఎక్కుతారని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా టాప్ పొజిషన్ కి వెళ్ళటానికి 10వ స్థానంలో సూర్యుడి సంచారం యోగిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 9 రోజులు 10వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి ఫేవరబుల్ కాదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం విద్యార్థులకు ర్యాంకులు రావు. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారం చేయాలి, లేకపోతే వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే మీ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మంచి జాబ్ రావటం కష్టం. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే ఓం వికటాయ నమః అనే గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు చదువుకోవాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. కాబట్టి బుధుడి వ్యతిరేకతను పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అది దుర్గా స్వరూపం కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వవు. అలా కాకుండా కేర్లెస్ గా కనుక మీరు వెహికల్స్ మీద జర్నీస్ చేస్తే కిందపడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి వాహన ప్రమాదాలు, వాహన గండాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఈ అష్టమ కుజ దోషం వల్ల ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా బలం లేదు. కాబట్టి ప్రాపర్టీ విషయాల్లో బాగా ఆలోచించి అడుగులు వేయాలి. అప్పులయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పుల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇవన్నీ చేస్తే అష్టమ కుజదోషం తొలగిపోయి
కుజుడి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారతాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి వల్ల ఊహించని విధంగా హఠాత్తుగా అనుకోకుండా ధనలాభం కలిసి వస్తుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగడంతో పాటుగా ధనపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. సినిమా టీవీ రంగాల్లో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు పేరు డబ్బు ఒక్కసారిగా విపరీతంగా సంపాదించే యోగం 11వ స్థానంలో శుక్రుడి వల్ల పొందగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ సంబంధమైన వ్యాపారాలు, కాస్మెటిక్స్ లాంటివి చేసే వాళ్ళకు కూడా 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. 11వ స్థానంలో శుక్రుడి వల్ల లైఫ్ పార్ట్నర్ తో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఆ డిస్ప్యూట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో రవి 11 రోజులు ఫేవరబుల్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా 11 రోజులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి రవికి శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని 11 రోజుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి.
పగటిపూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి. బూజులు లేకుండా చూసుకోండి. ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులకండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు. ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.